ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ తెలుగులో సెకండ్ ఇయర్లో శాంతికాంక్ష లెసన్ అయితే చూద్దాం. పల్నాటి రాజ్యంలో జరిగిన రాజుల కథ ఈ లెసన్. అంతే, ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. పల్నాటి రాజ్యంలో జరిగిన కథనే మనం ఈ లెసన్గా చూస్తాం. సో మలిదేవరాజు అనే రాజు భట్టు అనే రాయబారిని నలగామ రాజు వద్దకు పంపిస్తాడనమాట. రాయబారిగా ఆ భట్టు చెప్పినది మన శాంతికాంక్ష. నలగామ రాజు వద్దకు వెళ్ళిన తర్వాత భట్టు ఏం చెప్పాడు అనే చిన్న కాన్సెప్ట్ మాత్రమే మన లెసన్. అంటే అప్పట్లో యుద్ధాన్ని వారించడానికి ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉంటారో మధ్య వ్యక్తుల్ని రాయబారి అంటారు. సో ఈ రాయబారిని పంపి అక్కడ యుద్ధం జరగకుండా కొంచెం శాంతిని చేకూరేలాగా వాళ్ళ మధ్య యుద్ధం ఆపే విధంగా ట్రై చేసే వాళ్ళనే రాయబారి అంటారు. మరి ఇక్కడ మలిదేవరాజుకు అలాగే నలగామరాజుకు మధ్యలో భట్టు అనే ఒకానొక అతను రాయబారిగా వెళ్ళి యుద్ధానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి, సో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, మీరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, సో ఈ విధంగా కొంచెం క్లియర్గా వాళ్ళకి యుద్ధానికి సంబంధించిన భయాలు కావచ్చు, తర్వాత కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కావచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కరికైనా షేర్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే మలిదేవరాజు భట్టును నలగామరాజు వద్దకు పంపించిన తర్వాత అతడు వెంటనే గుర్రం ఎక్కి అక్కడ నలగామరాజు వద్దకు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వినయంగా ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. ఓ నలగామరాజా, మీరు ఇంతకు ముందు వచ్చినటువంటి అలరాజు అనేటువంటి రాయబారిని చంపేశారు. సో ఆ విధంగా చేయడం వల్ల మా రాజు మలిదేవరాజుకు పూర్తిగా కోపం వచ్చింది. దీంతో పాటు వీరులంతా యుద్ధం చేద్దామని మీతో ఉరులుతో కొంచెం ఉక్రోషంతో ఉన్నారు. కానీ మా మలిదేవరాజు మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్పి నన్ను రాయబారిగా పంపించాడు. మరి రాయబారి వృత్తాంతం ఏంటి, అసలు రాయబారిగా వచ్చినటువంటి ఈ భట్టు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు చూద్దాం. రాజా, పగను పెంచే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మంచి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పట్లో మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పగను పెంచే వాళ్ళే ఈ మానవుల్లో, ఈ సమాజంలో ఎక్కువ ఉన్నారు. సో పగను తగ్గించి యుద్ధాన్ని తగ్గించే వాళ్ళు అసలు ఉండరు కదా అని చెప్పాడు. నరసింహరాజును మలిదేవరాజు వద్దకు పంపించండి దయచేసి, అందరూ ఆనందంగా ఉంటారు, మీరంతా కలిసిమెలిసి ఉంటేనే మంచిది అంటూ చెప్తాడు. అంటే బంధువులంతా కలిసిమెలిసి ఉంటేనే వాళ్ళ యొక్క భుజబలం, అంటే వాళ్ళ బంధు బలగము ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా భయపడతారు కదా, ఆ విధంగా మీరంతా కలిసి ఉండండి రాజా దయచేసి అని చెప్తారనమాట. యుద్ధం మంచిది కాదు, ఎందుకంటే యుద్ధం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది అని చెప్తాడు అనమాట. యుద్ధం వల్ల దేశం దుర్భిక్షంలోకి వెళ్తుంది, అంటే కరువు వస్తుంది, అలాగే నాశనం అవుతుంది, తర్వాత సైన్యంలో చాలా మంది చనిపోతారు, తర్వాత ఆ రాజుకి మీకు ఇద్దరికి ధనం అనేది చాలా వరకు క్షీణిస్తుంది, అంటే ధనం తగ్గిపోతుంది. సో ఈ విధంగా క్లియర్గా చెప్తాడు అనమాట. రాజుకి బంటుకి తేడా లేకుండా అయిపోతుంది రాజా యుద్ధం చేస్తే అని చెప్తాడు. శత్రువులు రాజ్యాన్ని ఆక్రమిస్తారు. సో మీరు బంధువులు కొట్టుకుంటుంటే, అన్నదమ్ములు కొట్టుకుంటుంటే పక్కోడు వచ్చి మనకి సమాధానం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. మీరు అంతా ఒకటే కదా, ఎందుకు ఈ శత్రుత్వము, అంతా కలిసి ఉంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, వేరేవాడు మీ మీదకి యుద్ధానికి రావాలన్నా ఒక్కసారి ఆలోచిస్తాడు, ఎందుకంటే వాళ్ళంతా కలిసే ఉన్నారు కదా అని చెప్పేసి అని ఈ భట్టు నలగామరాజుకి అద్భుతంగా చెప్తూ ఇలా చెప్తాడు. మీరు యుద్ధం చేస్తే చులకన అయిపోతారు, ప్రజల్లో కూడా చులకన అవుతారు, శత్రువులకు కూడా చులకన అవుతారు, పగను పెంచే శత్రువులు ఎక్కువ అవుతారు మీ ఇద్దరికి. నీ గురించి అతనికి, అతని గురించి నీకు చెడ్డగా చెప్పేవాళ్ళు మరింత మంది పెరిగిపోతారు, అలాగే పగని పెంచే వాళ్ళు ఎక్కువైపోతారు. దాని వలన మీ కీర్తి తగ్గిపోతుంది, మీ బలం తగ్గిపోతుంది, మీ ధనబలం తగ్గిపోతుంది, మీ సైన్య బలం తగ్గిపోతుంది.
మీ రాజ్యం నశిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా క్లియర్గా చెప్పడం మొదలు పెడతాడు భట్టు నలగామరాజుకి. ఆ నలగామరాజు వింటూనే ఉంటాడనమాట, ఏం చెప్తున్నాడు అని చెప్పి క్లియర్గా నీట్గా వింటూ ఉంటాడన్న. తర్వాత స్వాతంత్రం లేని కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా రాజా అంటూ ఈ భట్టు నలగామరాజుకి చెప్పడం మొదలు పెడతాడు. ఈ స్వాతంత్రం లేని మాట ఎవరూ వినరు, స్వాతంత్రం లేని వాళ్ళ మాట ఎవరూ వినరు. స్వాతంత్రం లేని వాళ్ళు పంజరంలో ఉన్నట్టు లెక్క, చిలుక పంజరంలో గిలగిలా కొట్టుకుంటుంది, గాల్లోకి ఎగరలేక ఉంటుంది. సో యుద్ధం చేస్తే మిమ్మల్ని ఓడిస్తే మీకు స్వాతంత్రం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా అంటూ చెప్పడం మొదలు పెడతాడనమాట. సో బుట్టలో పాములాగా అయిపోతుంది యుద్ధం చేస్తే, బంధించబడితే అని చెప్పేసి. పాము ఎంత బుస కొట్టినా ఆ బుట్టలోనే ఉండాలి. తర్వాత గంగిరెద్దులాగా అయిపోతుంది, గంగిరెద్దుకు ముక్కుతాడు వేసి గంగిరెద్దు ఆడిచ్చేవాడు వాడు ఏది చెప్తే అది ఆడుతుంది కదా, అలా అయిపోతుంది. బోనులో సింహంలా పరిస్థితి మారిపోతుంది. శరీరం వాక్కు బంధించబడతాయి, నువ్వు బంధిస్తావు, నీ శరీరము బంధించబడుతుంది. సో ఈ విధంగా బంధించడం వల్ల నీ మనసులో పుట్టిన మంచి మంచి లక్ష్యాలను కూడా నువ్వు చేరుకోలేవు రాజా అంటూ చెప్తాడనమాట. ఎంత మంచి చేద్దామన్నా కూడా కుదరదు, ఎందుకంటే నువ్వు బందీవైపోయావు కాబట్టి. అప్పుడు బ్రతికినా చచ్చినా ఒకటే కదా రాజా అంటూ భట్టు నలగామరాజుకి చెప్పడం. నలగామరాజు ఆశ్చర్యంగా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అని ఆ భట్టు వైపు చూస్తూ ఉండడం. సో ఆ భట్టును చూసి మలిదేవరాజు ఎంత గొప్పవాడో అని ఈ నలగామరాజు అనుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా యుద్ధం చేస్తే మీ కీర్తి నశిస్తాయి, స్వాతంత్రం నశిస్తుంది, మీరంతా బందీలైతే ఏమవుతుందో తెలుసు కదా రాజా అంటూ అతన్ని ఈ విధంగా చెప్తూ వెళ్తాడు. సో ఐక్యత గురించి చెప్తాడు. మళ్ళీ రెండు వర్గాలు కలిస్తే